ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారాలండి. ఈరోజు మనం శ్రీ వాస్తు యంత్రం గురించి మాట్లాడుకుందామండి. శ్రీ వాస్తు యంత్రం ఎవరెవరు పెట్టుకోవాలి, ఎట్లా పెట్టుకోవాలి, ఎందుకు పెట్టుకోవాలి, ఇప్పుడు ఈ షార్ట్ వీడియోలో మొత్తం మనం మాట్లాడుకుందామండి. అయితే శ్రీ వాస్తు యంత్రం అనేది ట్రయాంగిల్ యంత్రం అంటారండి. ఇది ట్రయాంగిల్ యంత్రం. దీని వెనుక 9 చక్రాలు ఉంటాయండి. మనకు ఈ 9 చక్రాలు ఉంటాయి. ఇది ఏ దిక్కున పెడితే మీకు కలిసి వస్తుందో యంత్రం తీసుకున్న వాళ్ళకి చెప్తా అండి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే దీన్ని ప్రతిరోజు పూజించాలా ఇవన్నీ ఏమి ఉండవండి. ట్రయాంగిల్ శ్రీ వాస్తు యంత్రం అంటారు. అంటే వాస్తు యంత్రం మనకు ఆగ్నేయ మూల పెరిగింది, ఈశాన్య మూల పెరిగింది, వీధి పోటు ఉంది, ఇంటి లోపల మనకు వాస్తు దోషాలు ఉన్నాయి. ఇలా మనకి ఏదన్నా అనుకున్నప్పుడు మీరేం లేదండి, ఒక మేక్ కొట్టి ఇక్కడ ఒకటి ఉంటుంది, మీకు కొట్టి ఇలా తలిగియండి. తలిగిస్తే చాలా బాగుంటుంది. మీకు మీ ఇంట్లో ఆరోగ్యాలు అన్నిటికీ పనిచేస్తుందండి. ఇది మీరు తీసుకొని మీరు చాలా బాగుంటుంది. ప్రతి ఒక్క ఇళ్ళల్లో ఈ ట్రయాంగిల్ యంత్రం అనేది పెట్టండి, చాలా బాగుంటుంది. కావలసిన వాళ్ళు మాకు ఫోన్పే చేసి అడ్రస్, పిన్ కోడ్ నెంబర్ పెట్టండి, మీకు కొరియర్ చేస్తాము. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం.